నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలో జనవరి నుంచి వ్యర్థం అనేది ఎక్కడా కనిపించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. స్వచ్ఛ భారత్ కోసం ఏ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు చేపట్టినా అది రాష్ట్రమంతా వర్తింప చేయాలని సూచించారు. రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ను ఉద్యమంగా చేపట్టనున్నట్లు తెలిపారు. NREGS కింద ఘన వ్యర్థాల షెడ్ల నిర్మాణానికి కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. రెండవ రోజు కొనసాగుతున్న కలెక్టర్ల సదస్సులో స్వచ్ఛాంధ్ర, అటవీ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో వెదురుతో చేసే ఉత్పత్తుల కోసం ఓ కార్యక్రమాన్ని రూపొందించాలని కోరారు. వెదురు ఉత్పత్తులు చేసే వారికి వెదురును సరఫరా చేసేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. చేతి వృత్తులు, కుల వృత్తులు దెబ్బతినకుండా కాపాడాలన్నారు. సీసీ రోడ్ల నిర్మాణం సమయంలో కాలువల కోసం మళ్లీ తవ్వకుండా పైప్ లైన్లు పెట్టేలా SOP చేయాలన్నారు. ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ది మనం ఒక ఉద్యమంగా చేస్తున్నాం. ఇప్పుడే కృష్ణ చెప్పినట్టు నాకు 30 ఏళ్ళ నుంచి అనుభవం. ఫస్ట్ టైం నేను సింగపూర్కి వెళ్ళి సింగపూర్లో ఏం చేస్తున్నారో చూసి ఒక నైట్ అంతా స్టడీ చేశాను. అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్లో నైట్ క్లీనింగ్ స్టార్ట్ చేశాం. అది అయిన తర్వాత అవుట్ సోర్సింగ్ స్టాఫ్ను కూడా పెట్టింది. అదే ఫస్ట్ టైం అవుట్ సోర్సింగ్ స్టాఫ్ను పెట్టి పర్ఫెక్ట్గా చేశాం. ఆ రోజుల్లో హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్లీన్ సిటీ ఇన్ ఇండియా. అది అయిన తర్వాత మనం క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం పెట్టి రెగ్యులర్గా చేశాం. పచ్చదనం, పరిశుభ్రం, ఈ కార్యక్రమాలన్నీ పెట్టి చేశాం. తర్వాత స్వచ్ఛ భారత్ రిపోర్ట్ కూడా నేనే ఇచ్చాను. ఆ రోజు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అవకాశం నాకు ఇచ్చాడు. దానిపైన ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అయినాయి. ఇక్కడ మీరు చేయాల్సింది స్వచ్ఛత అన్నప్పుడు క్లీనినెస్ ఒకటే కాదు, స్లోగా ఇవన్నీ అయిన తర్వాత థింకింగ్ ప్రాసెసే మారాలి. ఇది వైలెన్స్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ ఒక మోడల్ సొసైటీ రావాలంటే ఏం చేయాలో దానికి ఆలోచిస్తున్నాం. ముందు చెత్త అంతా ఉంటే అవన్నీ మనం చేయలేం కాబట్టి ముందు దీంతో స్టార్ట్ చేసాం. బాడీ, మైండ్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడం. చాలామందికి హ్యాబిట్ ఒకటి ఉంటుంది, ఇంట్లో చెత్త రోడ్డు మీద వేస్తారు. దే ఆర్ ఆల్ థింకింగ్ ఇల్లు వాళ్ళది, రోడ్డు మాత్రం వేరే వాళ్ళది. ఈరోజు ఇండ్లు కొన్ని పాష్ హౌసెస్ ఉంటాయి. పాష్ హౌసెస్ పక్కన డస్ట్బిన్స్ ఉంటాయి. మొత్తం అక్కడే కుక్కలు, ఇవన్నీ పందులు, ఇవన్నీ చాలా ఎక్సర్సైజ్ చేసాం ఈ ఆస్పెక్ట్లో. పోతూ పోతూ డ్రైన్స్ ఉంటే డ్రైన్స్లో చెత్త అంతా వేసేవాళ్ళు. డ్రైన్స్ అన్నీ ఎక్కడికక్కడ క్లోజ్ అయిపోయేటివి. అక్కడి నుంచి వర్షాలు వస్తే ఆ ఫ్లడ్ వాటర్ అంతా ఇళ్ళపైన వచ్చేది. చాలా ట్రావెల్ చేసాం దీంట్లో, కాబట్టి మీకు గుర్తుపెట్టుకోవాలి. ఇందులోనే మనం డ్రగ్స్ కానీ, గంజాయి కానీ ఇలాంటివి కూడా నిరంతరం మనం చేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు హ్యాపీ సండే కూడా పెట్టాం. హ్యాపీ సండే పెడితే సండే వచ్చి వాళ్ళకు తెలిసిన టాలెంట్స్ అన్ని ఎగ్జిబిట్ చేసేవాళ్ళు. ముగ్గులు వేసేవాళ్ళు, ఇంట్లో ఏదైనా వస్తువులు తీసుకొచ్చి, పెయింట్లు తీసుకొచ్చి పంచేవాళ్ళు. వాళ్ళకి ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ అంతా కూడా ఎగ్జిబిట్ చేసి హ్యాపీ సండేలో సాంగ్స్ పాడేవాళ్ళు. చాలా బ్యూటిఫుల్గా. అంటే మనిషి రాత్రి అంతా మీకు గుర్తుపెట్టుకోవాలి, వారం అంతా పనిచేసిన తర్వాత స్ట్రెస్ బరస్ట్ ఉండాలి. ఇప్పుడు లాఫింగ్ సొసైటీలు వచ్చాయి, నవ్వు షౌటింగ్ సొసైటీలు వస్తున్నాయి. ఎక్కువ అరిస్తే ఆటోమేటిక్ రిలాక్స్ అయిపోతామని ఇలాంటి వేరియస్ యాంగిల్స్ వస్తున్నాయి. కమ్యూనిటీ కలవడం కూడా చాలా అవసరం. 1995 నాటికి 650 మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవని, నేను ముఖ్యమంత్రి అయ్యాక 1282 మెడికల్ సీట్లు తేగలిగామని, మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ ఆడుతున్న నాటకమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో జిల్లాకు ఓ వైద్య కళాశాల పెట్టామని, అది వైద్యారోగ్య రంగంలో గేమ్ చేంజర్ గా మారిందని, ప్రతి 1 కిలోమీటర్కు ఒక ఎలిమెంటరీ స్కూల్, ప్రతి 3 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్, ప్రతి మండలంలో ఒక జూనియర్ కాలేజ్, రెవెన్యూ డివిజన్ కు ఒక ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టామని, ఇది విద్యారంగంలో మా ప్రభుత్వం ముద్ర అని అన్నారు. 95-96లో నేను సీఎం అయినప్పటికీ 650 బెడ్లు ఉన్నాయి మొత్తం రాష్ట్రం అంతా. మెడికల్ సీట్స్ 650 ఉన్నాయి. నేను వస్తానే 7 మెడికల్కి ఇచ్చి 750 యాడ్ చేశాం. తర్వాత వచ్చిన వాళ్ళందరూ కలిసి 9 వరకు ఇంకొక 450
యాడ్ చేశారు. ఆ తర్వాత నేను వస్తానే మళ్ళీ 1187 యాడ్ చేశాను. మళ్ళీ 19-20కి 2100 114 సీట్స్ యాడ్ అయినాయా, వరుస క్యుములేటివ్. అక్కడి నుంచి 300 మాత్రం 19-20 మన పీరియడ్ వచ్చినప్పుడు ఇంకొక 14-19లో 450 సీట్లు యాడ్ అయినాయి. 95 2004 780 సీట్లు యాడ్ అయినాయి. అంతవరకు 650 ఉన్నాయి. అదే మరిగా 19-24 557 సీట్లు మాత్రం యాడ్ అయినాయి. మళ్ళీ 24 నుంచి 50 సీట్లు యాడ్ చేశాం. అంటే నేను సీఎంగా ఉన్నప్పుడు 1282 సీట్లు యాడ్ చేశాం. తర్వాత వచ్చినట్టన్ని 557 సీట్లు. నాకు అప్పుడు పెద్ద రాష్ట్రం అంతా పెద్ద గొడవ. మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పెట్టాలంటే మన దగ్గర రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి. ఆ రోజు నేను జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తాను కమిట్ అయ్యాను. కాలేజీలు పెట్టకుండా వదిలేయడమా, కాలేజీలు పెట్టడమా? మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్ ఒక మెడికల్ కాలేజ్ పెట్టాం. దాంతో గేమ్ చేంజర్. నేను ఇచ్చిన హామీ కూడా ఆ రోజుట్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ 1 కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్, ఎవ్రీ 3 కిలోమీటర్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్, ఎవ్రీ 5 కిలోమీటర్ హై స్కూల్, ఎవ్రీ మండల్ జూనియర్ కాలేజ్. అంతవరకు ఏజెన్సీ ఏరియాలో జూనియర్ కాలేజీలు లేవు. ఆల్ జూనియర్ కాలేజెస్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అప్పట్లోనే అన్నింటి దగ్గర వచ్చింది. ఎవ్రీ రెవెన్యూ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏం మాట్లాడుతున్నారంటే 10 మెడికల్ కాలేజీలు ఇచ్చామని. 10 మెడికల్ కాలేజీలు ఇస్తే 4,955 కోట్లు ఖర్చు అవుతుంది. వీళ్ళు ఖర్చు పెట్టింది 31/3/2024కి 456 కోట్లు. ఇంకా కావాల్సింది 4,500 కోట్లు కావాలి. 5% ఖర్చు పెట్టారు. అన్ని హాస్పిటల్ ఖర్చు పెట్టి హాస్పిటల్ రాజశేఖర బొమ్మలు పెట్టారు సార్. ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా అది అయిన తర్వాత మీరు చూస్తే నేను వచ్చిన తర్వాత 512 కోట్లు ఖర్చు పెట్టాం. ఇప్పుడు కూడా 3,987 కోట్లు, 4,000 కోట్లు కావాలి. రెండోది ఎవ్రీ ఇయర్ 1,500 కోట్లు కావాలి. 10 కాలేజీలకి 150 కోట్లు చొప్పున 1,500 కోట్లు కావాలి. 1,500 కోట్లు ఎవ్రీ ఇయర్ ప్లస్ ఇప్పుడు 5,000 కోట్లు అంటే 2,000 కోట్ల రూపాయలు, ఒక 4,000 కోట్లు ఖర్చు పెట్టాలి. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ కు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింగల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో గవర్నర్ దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ చైర్మన్, ఈవో గవర్నర్ కు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. తిరుమల తిరుపతి పర్యటన అనంతరం తిరుగు ప్రయాణమైన మారిషస్ ప్రధానమంత్రి దంపతులకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శుభం బన్సల్, ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బారాయుడు తదితరులు సాదర వీడ్కోలు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధానమంత్రి దంపతులకు జ్ఞాపికను మంత్రి అందజేశారు. నంద్యాల జిల్లా కలెక్టరేట్లో ఈ నెల 17వ తేదీన స్వస్థ నారీ శక్తి పరివార్ అభియాన్ను ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారని నంద్యాల జిల్లా వైద్యాధికారి వెంకటరమణ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామాల్లో వైద్య సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 17వ తేదీన జిల్లా వైద్య కళాశాలలో ఈ పథకాన్ని ఎంపీ బైరెడ్డి శబరి, జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రారంభించనున్నారు. 17 రోజుల పాటు ఈ మెడికల్ క్యాంపులు జరుగుతాయని తెలిపారు. సో ఇందాక సార్ చెప్పారు, మనకి హెల్త్ క్యాంప్స్ అనేది వారి ప్రోగ్రామ్ ద్వారా మనకి సెప్టెంబర్ 17th కార్యక్రమాన్ని ప్రధానమంత్రి వారు లైవ్లో చేయబోతున్నారు. కాబట్టి అన్ని రకాల మండలాల లెవెల్లో కూడా, పిఎస్సి లెవెల్లో, విలేజ్ హెల్త్ క్లినిక్స్ లెవెల్లో, అలాగే అన్ని సబ్ సెంటర్ లెవెల్, గ్రామాల సచివాలయం వరకు కూడా అంటే మనకి ఒక 5 టీమ్స్ ఇచ్చారు. సో ఆ టీమ్స్ బేస్డ్ గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చిత్తూరు జిల్లా కాణిపాకం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి పూలంగి సేవ వైభవంగా జరిగింది. సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆలయంలోని కళ్యాణ వేదిక నందు ఊంజల్ సేవ నిర్వహించి ప్రత్యేక పూజలు, ప్రాకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్, ఆలయ అధికారులు, పూలంగ సేవ ఉభయదారులు పాల్గొన్నారు. 21 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు ఈ రోజు రాత్రి తెప్పోత్సవాలతో ముగియనున్నాయి.
తిరుమలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. నిన్న రాత్రి తిరుమలలో భక్తులు వేచి ఉండే కంపార్ట్మెంట్లు, అన్నప్రసాద సముదాయం, మాడ వీధులను పరిశీలించారు. కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులతో మాట్లాడారు. అలాగే అన్నప్రసాద సముదాయంలో భోజన నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. భక్తుల నుంచి సంతృప్తికరమైన సమాధానాలు వచ్చాయి. అలాగే భక్తులకు సేవ చేస్తున్న శ్రీవారి సేవకులతోనూ టీటీడీ ఈవో మాట్లాడారు. తిరుపతిలో జరిగిన మహిళా సాధికారత జాతీయ సదస్సులో పాల్గొన్న మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు వేరువేరుగా నిన్న రాత్రి శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేలకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి అమ్మవార్లను మహిళలు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మహిళా సాధికారత సదస్సులో పలు కీలక నిర్ణయాలు చేశారని, మహిళా ఉన్నతికి ఇలాంటి సదస్సులు దోహదం చేస్తాయని ఎమ్మెల్సీ గ్రీష్మ అన్నారు. శ్రీకాళహస్తీశ్వరుని ఆశీస్సులు మహిళా ప్రజా ప్రతినిధులకు అందించారు. ఆడబిడ్డలకు దసరా కానుక కలంకారీ చీరలు బహూకరించమని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. యువ నాయకులు అందరం ఈ రోజు కాళహస్తికి రావడం జరిగింది. స్వామివారిది, అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అయితే 2 రోజులుగా జరిగిన మహిళా సదస్సు, ఏదైతే జాతీయ మహిళా సదస్సు తిరుపతిలో జరుగుతుందో దిగ్విజయంగా జరిగింది. తెల్లవారి స్వామివారిని కొండ మీద దర్శించుకోవడం జరిగింది. ఈ 2 రోజులు మహిళలు ఎలాగ చట్టసభల్లోని ఎలాంటి చట్టాలు తేవాలి, చట్టాల్లోని ఎలాంటి సవరణలు తీసుకొని రావాలి అన్న దాని గురించి ఓం బిర్లా గారి లోక్సభ పార్లమెంట్ స్పీకర్ గారు ఓం బిర్లా సమక్షంలోని జరిగిన మీటింగ్ ఇది. ఫలితాలు చాలా బాగున్నాయి. స్పీకర్ గారు మన అయ్యన్న పాత్రుడు గారు కూడా దానికి ఆమోదం పలికారు. పురంధరేశ్వరి గారి ఆధ్వర్యంలో జరిగింది. అన్ని సక్రమంగా చేసుకొని దిగ్విజయంగా చేసుకొని ఆ దేవదేవుల తాలూకా ఆశీస్సులు మా మీద ఎల్లప్పుడూ ఉండాలని ఈ రోజు కాళహస్తికి రావడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణ గారు, అన్నగారు, అలాగే వదిన రిషితా గారు మమ్మల్ని దగ్గరుండి ఆశీర్వచనం చేయించి మరీ మమ్మల్ని దగ్గరుండి మా కుటుంబ సభ్యుల్లాగా ఎల్లవేళ ఎప్పుడు అదే చూడండి అలవాట్లోనే సుధీర్ రెడ్డి గారు ఎప్పుడూ మమ్మల్ని ఇంట్లోని కుటుంబ సభ్యుల్లాగా తీసుకొని వచ్చి దర్శనం అన్ని చేయించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ మనస్ఫూర్తిగా ఒకటే కోరుకుంటున్నాను, ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఆ శివుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని, అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలని మేము ఎప్పుడూ కోరుకుంటాం. మన ప్రభుత్వం బాగుంటుంది, మన ప్రజలు బాగుంటారు, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉమెన్ ఎంపవర్మెంట్ రావడం జరిగింది. రంగరంగ వైభవంగా ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు మహిళా శక్తి గురించి మనందరం రావడం, కూర్చోవడం అనేది నిజంగానే పూర్వజన సుకృతం అనుకోవచ్చు. 2 రోజుల కార్యక్రమం తర్వాత ఈరోజు మరి ఎవరైతే ఓం బిర్లా గారు ఉన్నారు, అయ్యన్న పాత్రుడు గారు, త్రిపులార్ గారు, రాజు గారు, దాని తర్వాత డిప్యూటీ స్పీకర్ లోక్సభ గారు ఈరోజు రావడం జరిగింది. ఈరోజు చూస్తే అందరూ కూడా కాళహస్తికి వచ్చి ఈరోజు దర్శనం చేసుకునే పరిస్థితి ఉంది. దాంట్లో ఒక 20-30% మరి రాలేకపోయినా నేను ఒక ఆలోచన చేసి మన ఈశ్వరుడే వాళ్ళ ఆశీర్వదించాలో వాళ్ళ దగ్గర పోవాలని చెప్పి మరి ప్రసాదాలు కావచ్చు, గుడిమల్లం కాఫీ టేబుల్ బుక్ కావచ్చు, అట్టనే ప్రతి మహిళకి మన సొంతంగా కలంకారీ చీర ఇచ్చి, ఎందుకంటే ఆడవారికి ఏమి ఇచ్చినా చీర ఇస్తే అంత ఆనందం ఏం గుర్తుండదు, ఆ చీరలు ఇస్తే గుర్తుంటుంది, శుభశీర్షికం. పైగా మన తెలుగింటి మర్యాద ఇయడం అనేది తెలుగుదనంలో మర్యాద. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఉదయం ఆలయంలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, ఆలయ అధికారులు శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ సంవత్సరంలో 4 మార్లు ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. సుగంధ పరిమళ ద్రవ్యాలతో శుద్ధి చేశామన్నారు. ఈ రోజు కొన్ని సేవలను టీటీడీ రద్దు చేసిందన్నారు.
సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆ సందర్భంగా ఇవాళ ఈ కోయిల్ అల్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. సంవత్సరం 4 సార్లు వైకుంఠ ఏకాదశి, ఉగాది, ఆణివారాస్థానం, అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాల కంటే ముందు ఉన్నటువంటి మంగళవారం నాడు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ సందర్భంగా మనకి పవిత్రమైనటువంటి పుణ్యమైనటువంటి క్షేత్రం ఉన్నటువంటి తిరుమల స్వామివారి దేవాలయం, ఆ దేవాలయంలో ఉన్నటువంటి గర్భగృహము, అదేవిధంగా ఉప దేవాలయాలన్నీ కూడా భక్తులందరూ కలిసి ఒక పవిత్రమైనటువంటి శుద్ధి చేసే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఈ గర్భగృహంలో ఉన్నటువంటి పూజా సామాగ్రి, పూజా పరికరాలన్నీ కూడా బయట తీసుకువచ్చి అన్నీ కూడా శుభ్రం చేసుకొని, అదేవిధంగా ఒక మంచి కర్పూరము, పసుపు, కుంకుమ ఇవన్నీ సుగంధితమైనటువంటి ద్రవ్యాలతో కలిపినటువంటి పరిమళంతో దేవాలయం పరిసరం అంతా కూడా శుభ్రం చేసుకోవడం జరుగుతుంది. ఇవి అయ్యాక స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా నివేదనలు చేసేటువంటి కార్యక్రమం అర్చక స్వాములు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇవాళ ఈ కొన్ని రోజువారీగా జరిగినటువంటి కార్యక్రమాలు, సేవలు ఇవన్నీ కూడా రద్దు చేసుకొని ఉదయం 6 నుంచి 9 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించి వస్తున్నటువంటి భక్తులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా మళ్ళీ 9 గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభించబోతున్నాం. ఈ నెల 17 నుంచి అక్టోబర్ నెల 16వ తేదీ వరకు స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ను నిర్వహించనున్నట్లు తిరుపతి జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారిని శాంతి దుర్గా తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లలకు ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడం, మెరుగైన యాక్సెస్, నాణ్యమైన సంరక్షణ, అవగాహన కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రేపటి నుంచి అన్ని గ్రామాల్లో, అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ను కార్యక్రమాలు అత్యంత వేడుకగా నిర్వహిస్తామని, అదేవిధంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్య అవగాహన, కుటుంబ సంక్షేమంపై దృష్టి సారించామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యవంతమైన కుటుంబాలు, శక్తివంతమైన సమాజం నిర్మించడమే కేంద్రం ముఖ్య ఉద్దేశమని అన్నారు. అన్ని శాఖల అధికారులతో కలిసి స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ను కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలియజేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కమ్మ కులంలో వెనుకబడిన కుటుంబాలకు వారి పిల్లలకు అండగా ఉండటమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. నూతనంగా నియామకమైన డైరెక్టర్లు సమావేశం గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం కార్పొరేషన్ అభివృద్ధి గురించి సలహాలు, సూచనలు తీసుకోవడంతో పాటు నూతన కార్యాలయం ఏర్పాటు, స్టడీ సర్కిల్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, కమ్మ కార్పొరేషన్ డెవలప్మెంట్ కోసం ఒక వెబ్సైట్ వంటి విషయాలపై చర్చ జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో వెనుకబడిన కమ్మ విద్యార్థులకు మెరుగైన విద్యని అందించి వారి భవిష్యత్తుకు బాసటగా కార్పొరేషన్ ఉండాలని, విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా సరైన శిక్షణ అందించి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అందరూ బాధ్యత తీసుకోవాలని కోరారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా బాగుంటుందన్న సదుద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 17న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్లో ఈ పథకాన్ని ప్రారంభిస్తారన్నారు. మన రాష్ట్రంలో విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పథకం కింద శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మహిళలకు ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్పెషల్ డ్రైవ్ కింద 693 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మేరీ క్యాథరిన్ చెప్పారు. 17 ఏళ్ల నుంచి 49 ఏళ్ల లోపు మహిళలకు పరీక్షలు చేస్తామని, రోగ నిర్ధారణ జరిగితే వెంటనే మందులు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. మరి ముఖ్యంగా స్వస్థ నారీ సశక్త్
పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ఈ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్వహించదలుచుకున్నారు. మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మహిళలు ఆరోగ్యంగా ఉన్నట్లయితేనే కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగాను, అదేవిధంగా సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని నిర్వహించడం జరిగింది. ఇది మరి ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ఇండోర్లో స్టార్ట్ చేస్తున్నారు, మన ముఖ్యమంత్రి గారు కూడా వైజాగ్లో స్టార్ట్ చేస్తున్నారు. మరి మా జిల్లా తరపు నుంచి కూడా సుమారు మా పిహెచ్సి అందరిలో నుంచి కూడా 600కు పైగా మేము సెంటర్ని నిర్వహిస్తున్నాము, మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాము. ఈ యొక్క క్యాంపులో మరి ముఖ్యంగా ఎన్సిడి స్క్రీనింగ్, హైపర్ టెన్షన్, డయాబెటీస్ స్క్రీనింగు మరి 4.0 ఆ ప్రకారంగా చేస్తున్నాము. సికిల్ సెల్ స్క్రీనింగు ట్రైబల్ ఏరియాలో 0 to 40 బడినటి ట్రైబల్ పాపులేషన్లో సికిల్ సెల్ స్క్రీనింగ్ని మేము చేయమని చెప్తుంటాము. అదేవిధంగా హీమోగ్లోబిన్ రక్తహీనత ఉన్న అడాలసెంట్ గర్ల్ అంటే కౌమార దశలో ఉన్న అమ్మాయిలకి అడాలసెంట్కి రక్తహీనత ఏ విధంగా ఉందో మరి చెక్ చేస్తే వారి ఆరోగ్యం ఇంప్రూవ్మెంట్ కోసం ఐరన్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లను ఇవ్వడం కొరకు రక్తహీనత కూడా చెక్ చేసి హీమోగ్లోబిన్ చెక్ చేసి అది యూవిన్ పోర్టల్లో ఎంటర్ చేస్తారు. అదేవిధంగా ఇమ్యునైజేషన్ కార్యక్రమంగా ఎంఆర్ మిస్ అయినవి డ్రాప్అవుట్లు కోసమని బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా నిర్వహించాలని మేమందరం కూడా ప్లాన్ చేస్తున్నాము. ఈ యొక్క ఇనాగ్రేషన్ కార్యక్రమాలు మరి అర్బన్ ఏరియాలోను, టెక్కలిలోను మేము నిర్వహించాలని ప్లాన్ చేశాము. అదేవిధంగా ప్రతి సిఎస్సిలో కూడా 13 సిఎస్సిలో కూడా మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాము. ఆ సిఎస్సిలో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్స్ ద్వారా కూడా ఈ యొక్క సేవలు అందరూ కూడా పొందవచ్చు. అదే కాకుండా మళ్ళీ ఈ యొక్క ప్రతి క్యాంపులో కూడా స్పెషలిస్టులు మరి పీజీ వైద్య విద్యార్థులు అందరూ కూడా వచ్చి మీకు స్పెషల్ క్యాంపులు మరి ముఖ్యంగా క్యాన్సర్ స్క్రీనింగ్. అంతరించిపోతున్న కళలను పరిరక్షించుకుంటూ విజయవాడ ఉత్సవం నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. 11 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. నగరంలోని ఓ హోటల్లో ఉత్సవాల నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. దీనికి ఉమ్మడి కృష్ణా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కూటమి నాయకులు హాజరయ్యారు. ఈ వేడుకలు విజయవంతం చేయడంపై నేతలు చర్చించారు. దసరా అంటే ప్రజలకు విజయవాడ వెళ్లాలనిపించేలా, దేశం మొత్తం ఇటువైపు చూసేలా ఈ వేడుకలు నిర్వహిస్తామని, నగరాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ఈ ఉత్సవాలు దోహదపడతాయన్నారు. దసరా ఉత్సవం పేరుతో విజయవాడలో వినూత్న కార్యక్రమానికి తెరతీసినందుకు దీంట్లో భాగస్వామ్యం ప్రతి ఒక్కరికి నేను ముందుగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజలకి ఆహ్లాదకరంగా ఉండేలాగా పవిత్రమైన దసరా సందర్భంలో ఆ పండుగ ప్రాశస్త్యాన్ని, వైశిష్టతని తెలియజేస్తూ విజయవాడ ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటే విధంగా చేస్తున్నందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మనందరికీ తెలిసిందే, ప్రపంచ అభివృద్ధిలో మన తెలుగువారి పాత్ర గణనీయంగా ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి, ఇండస్ట్రీ కానివ్వండి, అనేక రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా మన చాలా ఉన్నత స్థానానికి వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. ఆ తెలుగువారిలో మన కృష్ణా జిల్లా వాసులు ప్రప్రథమంగా ఉంటారనే దాంట్లో కూడా ఎటువంటి సందేహం లేదు. మరి విజయవాడ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పొలిటికల్ సెంటర్ అని కానివ్వండి, లేకపోతే ఏ విషయం వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయాలు ఇక్కడి నుంచే ప్రారంభం అవటం కానివ్వండి, ఈ విజయవాడ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్న విషయం అందరూ కూడా తెలిసిందే. అన్నిటికంటే మన అమ్మవారు మరి దేశవ్యాప్తంగా కూడా కనకదుర్గ గుడి అంటే చాలా ప్రాచుర్యం పొందింది. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని విజయవాడ ఇమేజ్ని బిల్డప్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మరి ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం కోసం, ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్నత స్థానాలకు తీసుకెళ్ళడానికి ఇతర రాష్ట్రాలు ఏ రాష్ట్రంతో కూడా తీసిపోకుండా, ఇంకొక నాయకుడు ఎవరైనా సరే హైదరాబాద్తో, బెంగళూరుతో పోటీ పడాలనే ఆలోచన కూడా చేయరు. అమ్మో అది ఎక్కడో ఉందిలే, మనం ఏదో మెల్లగా స్టార్ట్ చేద్దామని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ మన రాష్ట్రాన్ని, ప్రత్యేకంగా అమరావతిని ప్రపంచ స్థాయి
నగరాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన ఆలోచన కానివ్వండి. సో వీటన్నిటి దృష్టిలో మనం ఏదైతే మన ఎంపీ గారి నాయకత్వంలో శాసనసభ్యుల ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమం దిగ్విజయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. మరి విజయవాడ ఇమేజ్ని పెంచడానికి చేసే కార్యక్రమంలో భాగంగా చిన్న చిన్న ఇబ్బందులు మనకి మన వారికి ఎదురైనా కూడా వాటిని ఉపేక్షించకుండా ఆ ఇబ్బందులు ఎదుర్కొంటానికి కూడా మనందరం కూడా సిద్ధం అవ్వాలని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. నేను మరి ఒక మంచి పని చేస్తే చెడగొట్టడానికి ఎంతోమంది ఉంటారు. అసలు వాళ్ళు లేకపోతే ఆ మంచి పనికి విలువ కూడా రాదు. వైఎస్ కుటుంబం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఒక లెజెండ్ అయ్యేవాళ్ళు కాదు. ప్రతి నాయకుడు విలన్స్ ఉంటేనే హీరోలకి ఇమేజ్ పెరిగిద్ది. అలాగే ఇవాళ ఈ విజయవాడ ఉత్సవాన్ని వాళ్ళు ఈ రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో ఒక కార్యక్రమం జరుగుతుంది. విజయవాడ ఉత్సవం అంట, మనం కూడా వెళ్ళాలి అని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దీనికి ఒక ప్రాధాన్యత లభించింది. అలాగే ఇది ఆషామాషా వ్యవహారం కాదు, ఎంతో వ్యయంతో కూడుకున్నటువంటి పని. మరి దీన్ని కేసీఆర్ చిన్ని గారు కాబట్టి ఏమాత్రం లెక్క చేయకుండా ఖర్చు పెడతారు. కాబట్టి ఈ కార్యక్రమం 100కి 100% సక్సెస్ అవడమే కాకుండా చరిత్ర ఉన్నంత వరకు కూడా ఈ కార్యక్రమం కంటిన్యూ అయితే ఒకరు ఆరంభించారు. ఇది కంటిన్యూగా వెళ్ళడమే కానీ ఎక్కడ ఆగడం ఉండదు. దీని మీద ఎంత దుష్ప్రచారం చేసినా ఎవరెవరు ఎన్ని మాట్లాడినా ఇది ఆగే కార్యక్రమం కాదు. దీన్ని ఇంతకింత పట్టుదలతో కసితో ఇంకా మేమందరం కూడా ముందుకు తీసుకెళ్తామని. విజయవాడ ఇంద్రకీలాద్రికి దేశ విదేశాల నుంచి వస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఈ సందర్భంగా దసరా ఉత్సవాల్లోనే కాకుండా సాధారణ రోజుల్లో లక్షలాది మంది వస్తున్నారని, అమ్మవారి భక్తులకు విజయవాడ నగరం ప్రాముఖ్యత, కళల రాజధాని, సాంస్కృతిక రాజధాని గురించి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వినోదాన్ని, ఆధ్యాత్మికత పెంచేలా కార్యక్రమాలు చేశారన్నారు. విజయవాడ ప్రజలు దసరా ఉత్సవం రాష్ట్రమే కాదు దేశ విదేశాల నుంచి కూడా ఇంద్రకీలాద్రి మీద వెలిసిన అమ్మవారిని దర్శించుకుని వారు భక్తులు అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఈ దసరా సమయమే కాదు మనం చూస్తుంటే విజయవాడ నగరానికి వాళ్ళ ఇంద్రకీలాద్రి అమ్మవారు 7 నెలల్లో సుమారు ప్రతిరోజు 80,000, అదే దసరా వచ్చిందంటే 1,50,000 మంది ప్రజలు దర్శించుకుంటున్నారు. ఆ దర్శించుకునే భాగ్యంగా విజయవాడ నగరానికి ఎంతోమంది యాత్రికులు విజయవాడ నగరానికి వస్తున్నారు. దీనిలో భాగంగా మేమందరం కూడా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కానీ మేము కానీ అందరం కూడా అమ్మవారి టెంపుల్ని డెవలప్ చేసి మరింత మంది భక్తులు 2 లక్షల మంది దర్శించిన విధంగా సదుపాయాలు ఏర్పాటు చేద్దాం అని కూడా మేము దానికి ఆ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టాం. దీనిలో భాగంగా ఈ విజయవాడ ఉత్సవం అంటే అమ్మవారి భక్తుల దర్శించుకున్న భక్తులకి విజయవాడ నగరం వచ్చిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాదు. విజయవాడ నగరం విశిష్టత ఏంటంటే విజయవాడ నగరం కళలకి రాజధాని, సాంస్కృతిక రాజధాని. ఇటువంటి సాంస్కృతిక కళల రాజధాని ఇదివరకు ఎంతోమంది కవులని సన్మానించుకునే వాళ్ళం, సాహితీవేత్తలను సన్మానించుకునే వాళ్ళం. అంతేకాకుండా ఎన్నో కళలు పోషించేవాళ్ళం. సినిమా రంగం ఇక్కడి నుంచి ఉండేది, పత్రికా రంగం మొత్తం ఇక్కడి నుంచే ఉండేది. ఇటువంటి విజయవాడ నగరాన్ని మళ్ళీ అటువంటి కళల సాంస్కృతిక రాజధానిగా చేసి అమ్మవారి నుంచి వచ్చే భక్తులకి మన ప్రాచీన కళలనే కాకుండా విజయవాడ నగరవాసుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు వారిని ఒక వినోదంతో పాటు ఆనందంతో పాటు ఆధ్యాత్మిక చింతనకి తీసుకెళ్తామే ఈ విజయవాడ ఉత్సవం యొక్క ముఖ్య కార్యక్రమం.
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ఉధృతి పెరిగింది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. డ్యాంలోని వరద నీటిని అదుపు చేసేందుకు జలాశయం 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 55,416 క్యూసెక్ల వరద నీరు దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు. అయితే ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేశ్ల, హంద్రి నుంచి శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లోగా 1,36,422 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండగా అవుట్ఫ్లో 90,291 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.20 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 215 టీఎంసీలుగా నమోదైంది. మలికిపురం మండలం రామరాజులంక పంచాయతీ నిధులు దుర్వినియోగం జరిగాయంటూ గ్రామానికి చెందిన గ్రామస్తులు కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతికి ఫిర్యాదు చేశారు. పంచాయతీ నిధులు పక్కదారి పట్టించిన కార్యదర్శి యేసుబాబుపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కార్యదర్శి యేసుబాబు తీరుపై గతంలో 2 పర్యాయాలు జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి మా యువత మొత్తం మా జనసేన మొత్తం అందరికి రావడం జరిగిందండి. ఇక్కడ ఇప్పుడు మా గ్రామ శాఖ చెప్పినట్టు ఇక్కడ కలెక్టర్ గారు అందుబాటులోకి రాకపోవడం అనేది మా దురదృష్టకరం. ఈ సమస్యను మేము ఇక్కడితో వదలం. ఒకవేళ కలెక్టర్ గారి దగ్గర న్యాయం జరగకపోతే మా ఉప ముఖ్యమంత్రి వారైన పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు కొందరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా వెనకాడవండి. ఆయన ఎప్పుడు గ్రామాలు బాగుంటే అభివృద్ధి ముందుకు జరుగుతుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ సమస్య గ్రౌండ్ లెవెల్లో చాలా డిఫరెంట్గా ఉందండి. ఎవరికి అందితే వాళ్ళు దోచుకునే విధంగా ముందుకి నడిపిస్తున్నారు. దాని మీద తక్షణ విచారణ జరిపించి డిపిఓల్ గారు కంప్లైంట్ ఇచ్చినా స్పందన ఉండదు, ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా స్పందన ఉండదు. ఎవరు మాట్లాడినా కూడా గ్రామం అంతా కలిసినా కూడా మమ్మల్ని ఏం చేయలేరన్న యంత్రాంగ వర్గం అక్కడ ఉండడం జరిగింది. దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.